ఉంది. వాళ్ళు చేసిన ఈ అరాచకాలే ఇప్పటిదాకా ఇవన్నీ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర 55 సంవత్సరాల పరిపాలన ఉంది. వాళ్ళు చెప్పిందే వేదం. వాళ్ళు అపాయింట్ చేసిన వాళ్ళే వక్ఫ్ బోర్డులు ఉంటారు. వక్ఫ్ బోర్డులో ఉన్న ఎవరైతే చైర్మన్లు ఉంటారో వాళ్ళే ఏ అధికారం ఉందో వాళ్ళు రాసిచ్చిన భూములే కదా వీళ్ళ అన్యక్రాంతం చేసింది. మళ్ళీ వీళ్ళకి ఎక్కడ రైట్ ఉంటుంది మాట్లాడడానికి? అందుకే వీళ్ళు చేయలేరు. అది వాళ్ళ చేత కాడకూడదు కదా. అందుకే భారతీయ జనతా పార్టీకి ఆ ధైర్యం ఉండబట్టే ముందు తీసుకొచ్చింది. ఇది రెండో పాయింట్ కూడా చెప్తాను. వీళ్ళకి నిజంగానే కాంగ్రెస్ పార్టీ పాలనలో వీళ్ళు ధైర్యం చేయలేని ఇంకొక బిల్ ఏంటంటే ట్రిపుల్ తలాక్. టచ్ కూడా చేయలేకపోయారు వీళ్ళు. టచ్ కూడా మాట కూడా మాట్లాడలేరు. చేయమని చెప్పండి. వీళ్ళకి కావాల్సింది ముస్లిం ఓట్ బ్యాంక్, కానీ ముస్లిం ఓటు బ్యాంకు తోటి గెలవాలనే ఆలోచనతోటి మైనారిటీలు కావాలి కదా. కాకపోతే వీళ్ళకి వాళ్ళ బాగోగులు కానీ అభివృద్ధి కానీ వీళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే ఓట్ సీట్లో ఏం చేయలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? వెంకటస్వామి గారు ఏదో రిప్లై చెప్పండి. చెప్పండి. ఆగండి, మీరు నేను మాట్లాడలేదు. నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడొద్దు. మాట్లాడతావు నువ్వు? దమ్ములు ధైర్యాలు నువ్వు మాట్లాడేది మాట్లాడు. కాంగ్రెస్ దమ్ము మీద మాట్లాడకు. కాంగ్రెస్ దమ్ము మీద మాట్లాడుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా నీలాగా అసభ్యంగా నేను మాట్లాడలేదు. నీలాగా కుసంస్కారంగా నేను మాట్లాడలేదు. నేను మాట్లాడింది చాలా స్పష్టంగా చాలా మాట్లాడినా. నీలాగా కుసంస్కారంగా నేను మాట్లాడలేదు. నీలాగా నేను అన్పార్లమెంట్ గా మాట్లాడలేదు. నా దమ్ములు ధైర్యాలు గురించి నేను మాట్లాడలేదు. నేను ఈ దేశం యొక్క సమగ్రత గురించి మాట్లాడినా. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మీరు ఇద్దరి మధ్య టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే టోటల్ గా పర్సనల్ గా డిబేట్ వెళ్ళిపోతుంది కానీ టోటల్ డైవర్ట్ అయిపోతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్లీజ్ ద ఫోర్ సైజ్ టీవీ డు నాట్ allow persons to just go for the personals. నేను ఎక్కడ కూర్చున్నో ఎక్కడ పని చేసినో ఏం చేసినో సార్ ప్రస్తుతం నేనైతే మీ ఇద్దరిని రిక్వెస్ట్ ఏం చేసేదంటే సార్ ప్లీజ్ వెంకటస్వామి గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ బోత్ ఆఫ్ యూ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ. లేదు సార్ ఒక విషయం, మనం ఇద్దరు మీరు ఇట్లా మాట్లాడుతా అంటే మీ ఎయిర్ లో పోదు మీ వాయిస్. నేను ఒక విషయం మాత్రం క్లియర్ గా చెప్తున్నాను సార్, మీరు ఇట్లా మాట్లాడుతా అంటే ఇది డెఫినెట్ గా ఆ వాయిస్ పోదు బయటికి. ఇప్పుడు ఒకసారి మన బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన పరిస్థితులు చూస్తున్నాం, ప్లీజ్ just I'm asking both of you, I'm requesting both of you, please keep quiet and just I want to talk to Mr. Bandar రామ్మోహన్ గారు ఈ రోజు ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అది బీజేపీ కానివ్వండి, ఇంకొక విషయం పోతే తృణమూల్ కాంగ్రెసే కానివ్వండి, సమాజ్వాదీ పార్టీయే కానివ్వండి, ఏ పార్టీ అయినా కానీ ముస్లిమ్స్కు సంబంధించింది, కేవలం ముస్లిమ్స్ అనే కాదు ఈరోజు క్రిస్టియన్స్కు సంబంధించిందని కానీ వీరికి సంబంధించిన తన రొట్టెలను వాళ్ళు కాల్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ పేర్ల మీద సరైన పద్ధతిలో వారికి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఉన్నట్టుగా మీరు భావిస్తున్నారా? అయితే చిత్తశుద్ధి ఉన్నట్టుగా భావిస్తే మరి ఇదే సమయంలో అందరికీ సంబంధించిన బిల్స్ ఎందుకు ప్రవేశపెట్టలేదు? కేవలం ఒకే వక్ఫ్కు సంబంధించి చెప్పలేదు. మనం ఇంకా వేరే మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఇదైతే క్లారిటీ చేయండి. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ ఫోన్ సార్ ప్లీజ్. వెంకటరెడ్డి గారు అంటే చెప్తాం, వారు అడిగిన ప్రశ్న చెప్తాం. ఎందుకంటే మీద అర్థం కావాలి. అంటే దేవాలయ శాఖ భూములు గాలికి వదిలి పెట్టింది అనుకుంటున్నారా ప్రభుత్వం? లేదా అట్లాగే క్రిస్టియన్ భూములు కాలేదు జుమల్ గారు. లేదు ఇప్పుడు
మీరు ఓన్లీ గాలికి బంది పెట్టిన భూములు ఏమైనా ఉంటే ముస్లిం ప్రాపర్టీసే, వక్ ప్రాపర్టీసే గాలికి బంది పెట్టిండ్రు. దేవాదాయ శాఖ భూముల్ని దేవుడి మాన్యం అని పానీలు వస్తది. నేను కానీ అదే దేవుడి మాన్యం భూమి నేను ఇప్పుడే సుధాకర్ శర్మ గారు చెప్పినట్టుగా 457 ఎకరాల భూమి ఎగ్జామ్షన్ల కేసులు పట్టుకొని మొత్తం పోస్ట్ మార్టం చేయాలంటే నేను కూడా 5-10 గుళ్ళు చెప్తా. వరదరాజపురం అని మా ఊరి దగ్గరనే ఉన్నది.